నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడులను నిరసిస్తూ విధులను బహిష్కరించి రామగుండం కమిషనరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టిన గోదావరికని బార్ అసోసియేషన్. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా చేపట్టిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా శ్రేణులు. గుండాల జలపాతంలో ప్రమాదవశాత్తు మరణించిన రిషి ఆదిత్య కుటుంబాన్ని పరామర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకటి చందర్. సీనియర్ పాత్రికేయులు నాయని మధులయ్య కుటుంబ సభ్యులను, కార్మిక నేత కెంగర్ల మల్లయ్యను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మహిళా శక్తి కార్యక్రమం గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చీకురాయి రోడ్ వద్ద ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమ అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రిఫరల్ కేసులు, అవుట్ పేషెంట్ వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిఫర్ చేసిన కేసులను ఫాలోఅప్ చేయాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలని అన్నారు. అవుట్ పేషెంట్ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, జవ్వాజీ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగాంలో న్యాయవాదులైన గద్దల అమృతరావు, కవితలపై అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించాలని నిరసిస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఖని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఖని మున్సిపల్ కోర్టు నుండి రామగుండం కమిషనరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టి సిపిఎం శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయం కోసం తమ క్లయింట్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదులను అక్కడ పోలీసులు కొట్టడం, మళ్లీ వారిని పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్లడం అమానుషమని ఖండించారు. పోలీసుల ఆగడాలను అందరూ ఖండించాలన్నారు. న్యాయవాదులపై పోలీసుల దుశ్చర్యపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు బైక్ మన జనగాంలో జరిగిన పోలీసు దాడికి 2 అడ్వకేట్ బలయ్యారండి. దానికి నిరసనగా ఈరోజు మేము గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున బైక్ ర్యాలీ తీస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్ఐ గారిని, సిఐ గారిని కంపల్సరీ సస్పెండ్ చేయాలి జనగాం సిపి గారు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని. ఇంకోటి ఏంటంటే మా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మాకు ఇమీడియట్ అమలు పరచాలని మా యొక్క డిమాండ్స్ అండి. ఈరోజు ఏంటంటే అడ్వకేట్స్ అంటే విలువ లేకుండా పోయింది మొత్తం. పోలీసు వాళ్ళకి కావాల్సుకొని ఇంటెన్షన్తో పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా దాడి చేస్తున్నారు. మా అడ్వకేట్స్కి ఎలాంటి క్లయింట్స్కి హెల్ప్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కానీ మా పర్సెంటేజ్గా మాత్రం ఎప్పుడూ వెళ్ళాం. మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామని పోతే, వాళ్ళకి న్యాయ సలహా ఇద్దామని పోతే మా మీద దాడి చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అవమానపరుస్తున్నారు. మా పోలీస్ స్టేషన్లో 2 న్యాయవాదులను పిడుగులతో పోలీస్ స్టేషన్ ముందరనే చాలా కఠినంగా వ్యవహరించిన పోలీస్ తీరుపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఐసిని ఇమీడియట్ సస్పెండ్ చేయాలని మా ఫస్ట్ డిమాండ్. తర్వాత అవసరమైతే డిస్మిస్ కూడా చేయాలి. ఇప్పటికీ 3 రోజులైనా ఎటువంటి స్పందన లేకుండా మా యొక్క ఉద్యమాన్ని వాళ్ళు పరిచయపెడుతున్నారు. దీన్ని మేము రేపు శనివారం రోజు చెలో డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అని చెప్పడానికి చేస్తున్నాం. ఎందుకంటే టోటల్ బార్ అసోసియేషన్ తెలంగాణ జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు రేపు శనివారం రోజు డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్కు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ముట్టడి చేద్దామని అనుకుంటాం. ఇప్పటికైనా ఇమీడియట్గా వాళ్ళిద్దరు సస్పెండ్ చేస్తే ఇంతటితో
మేము అదైతే మరి మా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. మాకు న్యాయవాదులకు ఎక్కడ పోయినా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రొటెక్షన్ యాక్ట్ మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్స్ ఇవ్వాలని CPIML మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం గోదావరికని IFTU కార్యాలయంలో CPIML మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో CPIML మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఊరికి దూరంగా కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయని, అలాగే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు లేక 10 సంవత్సరాలుగా ప్రజలు అలమటించారని, కాంగ్రెస్ పాలన వచ్చినా ప్రజల కోసం తీరడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తిగా వస్తున్నా ఇచ్చిన వాగ్దానాల అమల్లో తాత్సారం కల్పిస్తుందని ఆరోపించారు. నిరుద్యోగ ఖాళీలన్నింటిపై శ్వేతపత్రం ప్రకటించి వారికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల పనులకు బిల్లులు విడుదల, ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల, పోడు భూముల సమస్య, ధరణి సమస్యలు ఇంకా ప్రజలను, రైతులను వేధిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణమే పూనుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, పింఛన్లను వెంటనే, రేషన్ కార్డులను వెంటనే. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని CPIML మాస్ లైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను మేము అడుగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను, తక్షణ హామీలను అమలు చేయాలి. రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే వెంటనే ఇవ్వాలి. రేషన్ షాపుల ద్వారా 9 రకాల వసూలు ఇవ్వాలి. అదేవిధంగా పెంచిన పింఛన్లతో పాటు కొత్త పింఛన్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడులా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో CPIML మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా సహాయ కార్యదర్శి బుజ్జల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్తారాములు, గొల్లపల్లి చంద్రయ్య, పెండియాల రమేష్, కోడిపుంజల లక్ష్మి, కట్టా తేజేశ్వర్, PDSU ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్, PDSU జిల్లా ఉపాధ్యక్షుడు బాదావత్ సన్ని, మార్తా రాధ, బండి అశోక్ గౌడ్, తిగుట్ల నవీన్, కోర్క శ్రీనివాస్ గౌడ్, కందుల రాజయ్య, పొన్నగంట రాజయ్య, అంది సతీష్, కలవల రాయమల్లు, నాని చాని, దోత్తుల హనుమయ్య, బోతెలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా గుండాల జలపాతంలో ప్రమాదవశాత్తు మరణించిన రిషి ఆదిత్య కుటుంబాన్ని గురువారం రామకొండ మాజీ ఎమ్మెల్యే పోరుకంటి చంద్ర పరామర్శించారు.
రామకొండం కార్పొరేషన్ 44వ డివిజన్ సంబంధించిన సంగే రవికుమారుడు రిషి ఆదిత్య గుండాల జలపాతంలో ప్రమాదవశాత్తు మరణించగా రిషి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓదార్చి వారిలో మనోధైర్యం కల్పించారు. రిషి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ పాముకొట్ల భాస్కర్, డివిజన్ ఇన్ఛార్జ్ ఇనుమల సత్యం, నేరటి శ్రీనివాస్, బక్కి కిషన్, కోడి రామకృష్ణ, రాజేందర్, హరికృష్ణ, అక్బర్, విజయసాగర్, మొగిలి తదితరులున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. సీనియర్ పాత్రికేయులు నాయని మధునయ్య కుటుంబ సభ్యులను, కార్మిక నేత కెంగర్ల మల్లయ్యను, వారి కుటుంబ సభ్యులను గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. గోదావరికన్లో సీనియర్ రిపోర్టర్ నాయని మధునయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధునయ్య ఇంటికి వెళ్లి మధునయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి బాధర్చారు. అలాగే ఇటీవల అనారోగ్యంతో కెంగర్ల మల్లయ్య తల్లి నరసమ్మ మృతి చెందగా కార్మిక నేత కెంగర్ల మల్లయ్యను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ పరామర్శలో వివేక్ వెంట కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, మాదరపల్లి రవికుమార్, గట్ట మధు, దీపక్, నరేందర్, మల్లేష్ యాదవ్, మధు, సంపత్ తదితరులున్నారు. మహిళా శక్తి కార్యక్రమం కింద రూపొందించిన 12 రకాల మాడ్యూల్స్ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శక్తి కార్యక్రమం అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమం కింద పాడి పశువుల, కోళ్ల ఫారం, ఆహార శుద్ధి కేంద్రాలు, మైక్రో ఎంటర్ప్రైజెస్ మొదలైన 12 రకాల మాడ్యూల్స్ తో రూపొందించిన వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ కు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని మహిళా సంఘాలు మొత్తం ఏ గ్రేడింగ్ లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఏపీఎంలు రెగ్యులర్ గా మండల సమాఖ్య సమావేశాలు నిర్వహించే మహిళా సంఘాల పనితీరు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలకు అందించే స్వశక్తి రుణాలు మొత్తం 15 నుంచి 20 లక్షలు ఉండాలని, అప్పుడే మహిళలు వ్యాపార యూనిట్లు ప్రారంభించేందుకు ఉపయోగపడతాయని, క్వాంటమ్ ఆఫ్ రుణాల పంపిణీ పెంచాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. స్వశక్తి మహిళా సంఘాల మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం మన జిల్లాలో 1.9% మహిళా సంఘాల రుణాల ఎస్పీఈ ఉందని, దీన్ని 1% తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సంబంధిత మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి రుణాలు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో పీఎం స్వానిధి రుణాల రికవరీ 90% మేర పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని సంబంధిత మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందజేయాలని కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, అదనపు డిఆర్డీఓ, ఏపీఎంలు, మెప్మా సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామని రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. వర్షాకాల సమయంలో విధి నిర్వహణలో భాగంగా వేసుకోవడానికి పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వచ్చిన రెయిన్ ఫోర్స్ ను ఆర్మడ్ సిబ్బందికి గురువారం సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిరంతరం ఎండనక వాననక రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే సిబ్బందికి అత్యవసర సమయాల్లో రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, కన్నమధు, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండలం కేంద్రంలో పెద్దపల్లి జిల్లా ఆర్టీఓ ఆదేశానుసారం అంతర్గా మండలంలోని రేషన్ షాపులను గురువారం అంతర్గాం తహసీల్దార్ రమేష్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆర్టీఓ ఆదేశానుసారం మండలంలోని ప్రతి పౌర సరఫరా కేంద్రాల వద్దకు వెళ్లి గ్రామంలో ప్రతి డీలర్ రేషన్ బియ్యాన్ని గ్రామంలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారా లేదా పక్కదారి పట్టిస్తున్నారని తెలుసుకోవడం జరిగిందన్నారు.
గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్ చూడాలని మండలంలోని ప్రతి రేషన్ డీలర్ను మిగులు తగులు రేషన్ బియ్యం లెక్కలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే రేషన్ పక్కదారి పట్టిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అంతర్గాం తహసీల్దార్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం రెవెన్యూ మండల పరిశీలక అధికారులు వెంకట శ్రీధర్, శ్రీమాన్, విఆర్ఏలు ప్రవీణ్ కుమార్, నాగేష్, రాజు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడులను నిరసిస్తూ విధులను బహిష్కరించి రామగుండం కమిషనరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టిన గోదావరికని బార్ అసోసియేషన్. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా చేపట్టిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా శ్రేణులు. గుండాల జలపాతంలో ప్రమాదవశాత్తు మరణించిన రిషి ఆదిత్య కుటుంబాన్ని పరామర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్. సీనియర్ పాత్రికేయులు నాయని మధులయ్య కుటుంబ సభ్యులను, కార్మిక నేత కెంగర్ల మల్లయ్యను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మహిళా శక్తి కార్యక్రమం గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.